బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చేసే వ్యాఖ్యలను భారత ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని విదేశాంగ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని బంగ్లాదేశ్ హైకమిషనర్తో జరిపిన చర్చల్లో కూడా తేల్చి చెప్పామని అన్నారు. అలా కాదు, భారత్ షేక్ హసీనాతో అలాంటి ప్రకటనలు చేస్తుందని మీరు నమ్మితే తప్పకుండా ఇబ్బందులు పడతారని బంగ్లాదేశ్కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. బంగ్లాదేశ్లో పరిస్థితులు మరోసారి అదుపు తప్పాయి. బంగబంధు షేక్ ముజీబుర్ రెహమాన్ చారిత్రక నివాసానికి పలువురు ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఘటనను షేక్ హసీనా ఖండించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేయగా వీటిని తీవ్రంగా పరిగణించిన బంగ్లాదేశ్ అధికారులు ఢాకాలోని భారత తాత్కాలిక హై కమిషనర్కు సమన్లు జారీ చేశారు. ఆమె వ్యాఖ్యలను భారత ప్రభుత్వానికి ఆపాదిస్తే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని భారత్ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ చేస్తున్న ఓవర్ యాక్షన్పై విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. బంగ్లాదేశ్తో సానుకూల పరస్పర ప్రయోజనకరమైన సంబంధాలను భారత్ కోరుకుంటుందని, ఈ విషయాన్ని పలుమార్లు స్పష్టం చేస్తామని జైస్వాల్ అన్నారు. ఆ దేశంలోని అంతర్గత పాలనా సమస్యలను గుర్తించి అక్కడి అధికారులు చేసే ప్రకటనలు భారత్ను ప్రతికూలంగా చిత్రీకరించేలా ఉండటం సరైంది కాదన్నారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని, ఇందులో భారత్ ఎలాంటి పాత్ర పోషించలేదని జైస్వాల్ తేల్చి చెప్పారు. బంగ్లాదేశ్లో నిరసనకారులు మరోసారి రెచ్చిపోయారు. మాజీ ప్రధాని హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి చెందిన పలువురు నేతల ఇళ్లకు నిరసనకారులు నిప్పట్టించారు. మ్యూజియంగా మార్చిన బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజీబుర్ రెహమాన్ స్మారక నివాసంపై వేలాది మంది దాడి చేసి నిప్పంటించారు. యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని షేక్ హసీనా అవామీ లీగ్ నేతలకు పిలుపునివ్వగా హసీనా వ్యతిరేకులు బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లో విధ్వంసాన్ని సృష్టించారు. షేక్ ముజీబుర్ రెహమాన్ నివాసానికి నిప్పంటించిన తర్వాత ఆందోళనకారులు అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి, మాజీ రోడ్డు రవాణా మంత్రి ఇళ్లపై దాడులు చేసి దోచుకున్నారు. రాజ్షాహీలో ఆందోళనకారుల బృందం మాజీ మంత్రికి చెందిన 3 అంతస్తుల ఇంటిని తగలబెట్టింది. 100 మందికి పైగా ఆందోళనకారులు మోటార్ బైకులపై వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా పలు జిల్లాలో ప్రాంతాలలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. బంగ్లాదేశ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ను వీడి 2024 ఆగస్టు 5 నుంచి భారత్లో తలదాచుకుంటున్నారు. షేక్ హసీనాకు భారత ప్రభుత్వం హై సెక్యూరిటీని అందిస్తోంది.